వార్ వన్ సైడ్ అయిందండి. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడమే కాకుండా వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని జిమ్మికలు చేసినా, ఎన్ని కొత్త డ్రామాలకి తెరలేపినా కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి అద్దెదించడానికి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి. అందువల్లనే భయపడిపోయి ఇన్ని లక్షల కోట్లు నేను సంక్షేమ రూపంలో బటన్ నొక్కాననుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఎదో డ్రామాలన్నీ ఆడి మళ్ళీ హాస్పిటల్లో పడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆ డిసైడ్ ఏంటంటే ఈరోజు మన అందరికీ తెలుస్తుంది. మంచి ఎండ, ఈరోజు విపరీతమైన ఎండ కాస్తున్న టైంలోని కూడా ఇంతమంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి గురించి వెయిట్ చేస్తున్నారంటేనే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న మక్కువ కానీ, తెలుగుదేశం పార్టీ అన్నా, జనసేన అన్నా, బీజేపీ అన్నా ప్రజలందరూ ఎంత నమ్ముతున్నారో ఇక్కడే మనకు అందరికీ కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక దెబ్బ తగిలింది, రాయి కనిపించలేదు, రాళ్ళతో కొట్టారు, దీనికి టీడీపీ ప్రోవోక్ చేసి ఇదంతా చేయించిందని ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఏం చెప్తారు? విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చీమ చుట్టుక్కుమన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిదే కార్యక్రమం అంటారు, చంద్రబాబు నాయుడు గారిదే కారణం అంటారు. చీమ చుట్టుకుమన్నా చంద్రబాబు నాయుడు గారే కారణం. అసలు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాతలే సాక్షులే పట్టుకొని తిరుగుతారు. నాకు తెలిసి పడుకునేటప్పుడు ఆయన ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు తప్పించి మ్యాక్సిమం టైం అంతా లైవ్ ఇస్తూనే ఉంటుంది. అటువంటిది ఎందుకు సాక్షి లైవ్ ఒకసారి కనిపించలేదు? అది ఫస్ట్ విషయం. రెండోది, ఇలా దెబ్బ తగలగానే, ఇంకా చిన్న దెబ్బ ఇలా తగిలింది, తగలగానే 10 నిమిషాల్లోనే ప్లేకౌట్స్తో నిరసనలు తెలియజేసేశారు. 10 నిమిషాల్లోనే మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టేశారు. అసలు పరదాలు లేకుండా, పోలీసులు లేకుండా బయటికి రానివాడు. కరెంటు పోతే అసలు సీఎం ప్రోగ్రామ్ కరెంటు పోవడం ఏంటండి? సీఎం ప్రోగ్రామ్ టైంలో కరెంటు పోవడం ఏంటి? అంటే ఎవరు దీని ఫెయిల్యూర్? ఎవరు? డీజీపీ ఫెయిల్యూరా? ఇంటెలిజెన్స్? ఇది ఒక కుతంత్రం అండి. ఇదొక దాన్ని ఏమంటారంటే మా నోటు చేసిన జిమ్మిక్స్ అనమాట. ఆ రోజు కోడికత్తి డ్రామా పాప శ్రీనికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు ఈ గులకరాయి డ్రామాలో ఎవడు బలైపోతున్నాడు? ఇంకో ఎన్ని సంవత్సరాలు గారు జైల్లో ఉండాలి? కూటమికి వస్తున్న ఆదరణ చూడలేక, కొత్త ఎత్తుగడలని భావిస్తారు. కూటమికి వస్తున్న ఆదరణ చూడలేక మళ్ళీ తిరిగి ప్రజలను మోసం చేయడానికి, మసిపూసి మారేడుగా చేయడానికి, సింపతి గెయిన్ చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఏదో ఉపయోగించుకుందాం అనుకున్నాడు. ఇది మిస్ఫైర్ అయింది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఇది పెద్ద డ్రామా అని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తున్నాడు. ఈరోజు అది అందరికీ తెలిసిందే. దాని గురించి అయితే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజా లాంటి కోర్టు బ్యాచ్ అంతా కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది కుట్రంట. ఏ సిగ్గనిపించట్లేదా? ఒక సీఎం మీద రాయి ఎవడో విసిరితే ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టడానికి సిగ్గనిపించట్లేదా? నీ పోలీస్ వ్యవస్థ ఏమైంది? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళని తిట్టుకో, వాళ్ళు మాట్లాడుకో, అది ఎంక్వైరీ వేయు, సిబిఐ ఎంక్వైరీ వేయు. అది మానేసి ఎక్కడ ఏమి చిలవ చెడుక్కుమన్నా, జగన్మోహన్ ఇంట్లోనేమో పిల్లి మియోమన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిదే కారణం అంటే ఎలా అవుతుంది? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. లిటరల్లీ చెప్పాలంటే సెల్ఫ్ గోల్. మొన్నటి వరకు మేము 160